ప్రజాస్వామ్యం మీద దాడి చేయటం, పార్లమెంట్కి నలుగురు గెలిస్తే వాళ్ళకి హోదా లేకపోయినా వాళ్ళనేమో అటెండ్ అవ్వమంటాం, అసెంబ్లీకి 11 మంది గెలిపించిన ప్రజలను అవమానించడం, ఇది ధర్మం కాదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వైఖరిని మార్చుకోవాలని కోరుతూ, ఇలాంటి వ్యక్తులకి నువ్వు సీట్ ఇచ్చి, నన్ను ఏ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను పొన్నెత్తి మాటల్లో, ఇలాంటి వ్యక్తులకి సీట్ ఇచ్చి నువ్వు భారీ మూల్యం చెల్లించావని నేను భావిస్తున్నా. ఇంకా తగదునమ్మా అంటే మళ్ళీ పొద్దున్నుంచి మొదలుపెట్టిన పరిస్థితి. మళ్ళీ మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? నేను మీడియాలో మారుతానని చెప్తారు. 164 సీట్లు ఓడిపోయిన అభ్యర్థులు రాజకీయాల్లో గెలుపోవడం సహజం. ఇద్దరు పోటీ చేస్తే ఒకళ్ళే గెలుస్తాం. 164 మంది మీడియాలోనే మారుతున్నారు. మిగతా గెలిచిన 11 మంది శాసనసభ్యులు, నువ్వు గెలిపించిన శాసనసభ్యుల్లో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ఓటు తీసుకున్నావు అసెంబ్లీలో, మళ్ళీ ఈ అసెంబ్లీని చూస్తావా లేవా అనే బాధతో ఉన్నారు. నువ్వు ముందు నీ శాసనసభ్యులను చూసుకో. నీ మాజీ శాసనసభ్యులు ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మురిగారు తప్ప నువ్వు అధికారం కోల్పోయినాక ఎవరో మాట్లాడని పరిస్థితి. ఇది ప్రజాస్వామ్యానికి, ప్రజాస్వామ్య మనుడికి మంచిది కాదు. ఇది డెఫినెట్గా గౌరవ సభ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు దాన్ని గౌరవ సభగా నడుపుతున్నారు. నువ్వు శాసనసభకు మీరు వచ్చినా మిమ్మల్ని అన్పార్లమెంటరీ వర్డ్స్తో మా కూటమి ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు. తక్షణం ఈ వైఖరి మీద మీరు ఆ రోజు బ్రహ్మలింగయ్య చెరువు గట్టు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇక్కడ అక్రమంగా మట్టి తరలిచ్చారు అనే దాని మీద నీ ప్రభుత్వంలో ఎంక్వైరీ ఎందుకు చేపించలేదో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నన్ను రాజీ పడమంటే నేను రాజీ పడనని చెప్పా, రాజీ లేని పోరాటం చేస్తానని చెప్పా. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అండగా ఉంటాను నేను తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు చెప్పా. వైసీపీ కార్యకర్తల మీద కూడా తప్పుడు కేసులు పెట్టనని చెప్పా. అదే మాట మీద తప్పుడు కేసులు పెట్టట్లా, నేను ఒక్క కేసు కూడా పెట్టలా. కానీ ఒక దళిత కుటుంబానికి చెందిన వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళ తల్లిదండ్రులతో కేసు పెడితే దానికి కూడా బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ రాజకీయ నాయకులు రెస్పాండ్ అవుతున్నారంటే మీరు ఆలోచించాలి. ఆ రోజున నీచమైన భాష మాట్లాడినప్పుడు కానీ, తిట్టినప్పుడు కానీ, మీకోసం మీ పార్టీ కోసం పోటీ చేసిన అభ్యర్థులను తోలనాడినప్పుడు కానీ ఎప్పుడన్నా ఒక్క వైసీపీ నాయకుడు అన్న నోరు మెదిపారని అడుగుతున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నోరు పెడతాడు, మీరు మొదలు పెడతారు. ఇలాంటి వైఖరి రాజకీయాలకు మంచిది కాదు. అలాగే ఇంకా ఈ అక్రమ లేఅవుట్లు ఎలా ఉన్నా సక్రమ లేఅవుట్లోని కామన్ సైట్లు కూడా రామవరపాడు కానీ, ఎనకేపాడు కానీ, ప్రసాదంపాడు కానీ, నున్న కానీ, అంబాపురం, నైనవరం, ప్రసాదంపాడు, ఈ అన్ని గ్రామాల్లో విజయవాడ అనుకుని ఉన్న నగరాల్లో ప్రభుత్వ భూములు అన్ని అన్యాక్రాంతం పడి వాటి మీద విచారణకి ఆదేశించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి కోరతా. అలాగే భూ కబ్జాలు చేసిన విషయం కానీ, గ్రీవియన్స్లో ఇచ్చిన విషయాలు కానీ ఇంకా ఎన్నో కేసులు రాబోతున్నాయని నాకు అర్థమవుతుంది. ఆఫీస్కి వెళ్తే 600-700 మంది గన్నవరంలో నేను మంగళవారం శుక్రవారం క్యాంప్ ఆఫీస్ నుండి రాత్రి 12 వరకు వచ్చేవాళ్ళు. కనీసం ప్రతి వచ్చే రోజుల్లో 40-50 ఈ కబ్జాల గురించి వీటి గురించి ఉండే పరిస్థితి. అలాగే ఇంకా ఈ గన్నవరం గురించి ఇంకా ఏం మాట్లాడినా గన్నవరం ప్రజలు నగుబాటు గురి చేసినట్టే. గన్నవరం ప్రజలు చారిత్రాత్మక తీర్పిచ్చి గతంలో ఎన్నడూ లేనంతగా 55 నుంచి ఎప్పుడు ఇవ్వనంత మెజార్టీ ఇచ్చిన శాసనసభకి అనుకున్నారు. అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నా. మల్లవల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ ఉంటే దాన్ని గాలికి వదిలేసిన పరిస్థితి. అసలు అభివృద్ధిని పట్టించుకోకుండా ఎంతసేపు పరుష పదజాలం మాడతాం, మీడియా అటెన్షన్ గ్రాప్ చేయటం, మీడియాలో మాడితే అది గొప్ప అనే పరిస్థితిలో మాడతాం, ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడటం, సభ్య సమాజం తలదించుకునే మాటలు, అన్పార్లమెంటరీ వర్డ్స్. దేనికైనా మీడియాకి సెన్సార్ ఉండాల్సిన అవసరం ఉంది. మీడియాకి సెన్సార్ ఉంటే అసలు ఇలా అన్నీ ఆ రోజున సినిమాకి సెన్సార్ ఉన్నట్టే పోతాయని గతంలో కూడా నేను మీ మీడియా సమస్యలు చెప్పాను. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షించబడతారు. లా బౌండెడ్ సిటిజన్స్గా బతకాల్సిన అవసరం ఉంది. లాని ఒబే చేయాల్సిన అవసరం ఉంది. ఎబో లా అనుకుంటే అది ముఖ్యమంత్రి అయినా, మాజీ ముఖ్యమంత్రి అయినా, శాసనసభ్యుడైనా, మాజీ శాసనసభ్యుడైనా చట్టాలు ఒక్కొక్కరికి ఒక్కో చట్టం ఉండే పరిస్థితి లేదు. ఐపీసీ కోడ్లు కూడా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి బూతులు మాట్లాడిన పరిస్థితి. వీళ్ళని చూసి అంటే వీళ్ళు ఎట్టండి వచ్చారంటే ఐపీసీ కోడ్లో లేని సెక్షన్లు కూడా ఎత్తుక్కుని బూతులు తిడితే ఏం కాసు అవదని బూతులు తిట్టే మాట్లాడే పరిస్థితి. గన్నవరం ప్రజలకి నేను సారీ చెబుతున్నా. గతంలో మహానుభావుడు సుందరయ్య గారి దగ్గర నుంచి మొన్నట శాసనసభ్యుడిగా పనిచేసిన బాలవర్ధన్ రావు దాకా ఎవరు క్రిమినల్ రికార్డులో కానీ, అవినీతి మరక్ కానీ, ముద్రపోయిన గారు కానీ ఎవరైనా అసలు మకిలే లేదు. అలాంటిది గత 10 సంవత్సరాలుగా గన్నవరం ప్రజలను వేధించి గన్నవరం ప్రజలు నగుబాటుకు గురయ్యేటట్టు, గన్నవరం ప్రజలు ప్రపంచంలో తలెత్తుకోనట్టుగా చేసిన పరిస్థితులు వాస్తవం కదా. అలాగే ఇవాళ వైసీపీ నాయకులు సాయంత్రం కన్నా మీరు తప్పుని ఒప్పుకుంటే బాగుంటుందని మీకు చెప్తున్నా. మీతో కొన్నాడు పనిచేసిన
దాంతో మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నన్ను ఏ రోజు ఈ రాష్ట్రంలో 175 మంది వైసీపీ నాయకులు ఎవరు నన్ను విమర్శించిన పరిస్థితి లేదు, అదర్ దాన్ కొడాలి నాని ఇతను తప్ప. కానీ మీరందరూ ఇతనేదో మహానుభావులాగా ఇతనేమి చేయనట్టుగా మీరందరూ మొసలు కన్నీరు కాల్చడం బాధాకరం. మీలో చాలామంది ఇలాంటి భాష మాట్లాడరు, కానీ ఆ రోజున మాట్లాడింది మర్చిపోయారా? గురు గోవిందగంజ్లాగా మీరు మాట్లాడటం హాస్యాస్పదమని భావిస్తూ రాబోయే కాలంలో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే, అధికారులు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎంతోమంది తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడిన సందర్భాలు ఈ దేశంలో కదా, పక్క దేశాల్లో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళు శిక్షార్హులే. ఇక మాజీ శాసనసభ్యుడు ఇలాంటి వైఖరికి ఓడగట్టి గత 9 మాసాలుగా ఆ రోజున వైసీపీ నుంచి పోటీ చేసి ప్రగల్భాలు పలికి కావాల్సిన మీడియాతో కావాల్సిన క్వశ్చన్లు అడిగించుకుని చేసి ఇవాళ 8 మాసాల నుంచి నియోజకవర్గానికి దూరంగా ఆఖరికి వైసీపీ కార్యకర్తలు కూడా గాలి కుదిరేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. రాజకీయాల్లో ఇది ఏమాత్రం మంచిది కాదు. గన్నవరం అభివృద్ధి నేను లక్ష్యంగా పనిచేస్తున్నా.